ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పోయిన వారంలో పోయిన ఎపిసోడ్లో మనము రక్షణ పొందిన వ్యక్తి పాపము చేస్తే రక్షణ పోతుందా అన్న అంశం మీద మాట్లాడుకొని ఉన్నాము. ఆ వీడియోను ఎవరైనా చూడని ఎడల కింద మీకు లింక్ ఇవ్వబడింది, ఆ వీడియోను చూడగలరు. ఈరోజు మరి ఒక ప్రశ్నతో మేము ముందుకు వచ్చి ఉన్నాము. ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి మన మధ్యలోనికి గుడివాడ ప్రాంతం నుంచి మువ్వల అనిల్ కుమార్ గారు మన మధ్యలో ఉన్నారు. వందనాలండి. వందనాలండి. ఈరోజు ప్రశ్నగా, దేవుడు తన చిత్తాన్ని లేదా నిర్ణయాన్ని మార్చుకుంటాడా? సో వండర్ఫుల్ క్వశ్చన్ అండ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. చాలా ఆసక్తికరమైన మంచి ప్రశ్న అడిగారు. దేవుడు తన నిర్ణయాన్ని లేదా తన చిత్తాన్ని మార్చుకుంటాడా? వాక్యానుసారంగా బైబిల్ ఆధారంగా మాట్లాడాలి అంటే దేవుడు తన చిత్తాన్ని ఎప్పుడూ మార్చుకోడు. ఎందుకంటే ఆయన స్వచిత్తం కలిగిన వాడు, తను ఎప్పుడు తప్పు చేయడు. అందుకనే తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సిన అవసరం దేవునికి లేదు. ఓకే, దేవుడు తన చిత్తాన్ని మార్చుకోడు అనడానికి బైబిల్ ఆధారం ఏమైనా ఉన్నదా? సో బైబిల్ నుంచి మనం చూడాలనుకుంటే ఒక రిఫరెన్స్ చూద్దాం. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చూద్దాం. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. కాబట్టి ఒకవేళ మారిపోతాడు అనుకుంటే ఆయన మనిషి అనుకోవాలి. ఆయన మనిషి కాదు. అందుకనే అబద్ధం ఆడడు, పశ్చాత్తాపపడడు, చెప్పి చేయకుండా ఉండడు, స్థాపించకుండా ఉండడు. అంటే ఖచ్చితంగా ఏదైతే అనుకుంటాడో దాన్ని చేస్తాడు, ఏది చెప్పాడో దాన్ని చేస్తాడు. అయితే ఆయన చిత్తాన్ని మార్చుకోడు అని మనం విన్నాము. అయితే బైబిల్ గ్రంథంలో యోనా విషయంలో మనం చూసుకున్నట్లయితే దేవుడు మొదట వారి క్రియలను బట్టి కీడు చేద్దాం అనుకున్నాడు. తర్వాత యోనా వెళ్ళి వారికి ఆ యొక్క వార్త ప్రకటించినప్పుడు అందరూ ఉపవాసం ఉండి పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు కూడా పశ్చాత్తాప్తుడై వాళ్ళకి చేద్దాం అనుకున్న కీడుని చేయకుండా ఉన్నాడు. మరి ఆ వాక్యాన్ని బట్టి తన చిత్తాన్ని అక్కడ మార్చుకున్నట్టుగా మనకు కనబడతా ఉంది. ఆ వాక్యాన్ని అర్థాన్ని తెలియపరచగలరా? ఓకే, మీరు అడిగేది యోనా విషయంలో కాదు, యోనా గ్రంథంలో నినివే ప్రజల విషయంలో. అవును. సో ఆ ప్రజలకి కీడు చేస్తానని చెప్పిన దేవుడు తర్వాత చేయలేదు, చేయాలనుకున్న కీడు విషయంలో పశ్చాత్తాపడ్డాడు అని మనకి 3వ అధ్యాయం యోనా గ్రంథంలో మనకు కనబడుతుంది. సో దాన్ని బట్టి మరి దేవుడు మారిపోతున్నాడు కదా, మార్చుకుంటున్నాడు కదా అని మనం అర్థం చేసుకోవచ్చు. బహుశా ఇట్లాంటి వచనాలే బైబిల్ ఇంకా చాలా ఉన్నాయి. ఆదికాండం నుంచి మనం చూస్తే సో దాదాపు ప్రతి పుస్తకంలోనూ అలా ఉన్నట్టుగా మనకు అనిపిస్తాయి. 6వ అధ్యాయంలో కూడా భూమి మీద నరులను చేసినందుకు ఆయన పశ్చాత్తాపడ్డాడు. అంటే యోనా విషయంలో కాదు, నోవహు సందర్భంలో నోవహుతో మాట్లాడే ముందు అక్కడ దేవుడు తను పశ్చాత్తాపడినట్లుగా, భూమి మీద నరులను చేసినందుకు పశ్చాత్తాపడినట్టుగా కనబడుతుంది. అసలు ఆదామును చేసినప్పుడు నిత్యజీవం పొందడానికి, ఎప్పుడూ జీవించే ఉండడానికి చేశాడు. కానీ ఆయన పాపం చేసినప్పుడు ఆయన శపించాడు. ఇక్కడ చాలా సందర్భాల్లో సౌలు విషయంలో కూడా మనం చూస్తాం అదే. సో అతను రాజుగా ఉండాలని నియమించాడు, కానీ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లుగా అనిపిస్తుంది. ఇలా చాలా చోట్ల ఒకవేళ దేవుడు మారిపోతున్నాడా, తన నిర్ణయాన్ని మార్చేసుకుంటున్నాడా, తన చిత్తాన్ని సవరించుకుంటున్నాడా, తన చిత్తంలో ఉన్న లోపాలను సరిచేసుకుంటూ ఇంకా మెరుగైన దిశగా ఒకవేళ ఆయన వెళ్తున్నాడా అని అనిపించేటట్టుగా ఈ వచనాలు అనిపించవచ్చు. అయితే మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే దేవుని స్థిర చిత్తం, సంపూర్ణ చిత్తం ఎప్పుడూ మారదు. ఉదాహరణకి ఆదికాండం నుంచి కనుక మనం మొదటి నుంచి తీసుకుంటే, లేదంటే మీరు చెప్పిన నినివే ప్రజల విషయం యోనా గ్రంథంలో రాయబడిన విషయాన్ని మనం తీసుకుంటే, ఇదిగో మీరు ఇలా జీవిస్తే ఇలా ఉంటారు,
లేకపోతే మీరు ఈ విధంగా నాశనం అయిపోతారు. ఇలాంటి హెచ్చరికలు దేవుడు ఇస్తున్నాడు. ఆదాము విషయంలో కూడా వాళ్ళు దేవుడు చెప్పినట్టుగా ఉంటే ఎప్పుడు జీవించి ఉంటారు, లేదు దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే వాళ్ళు మరణం పొందుతారు. అంటే ఈ రెండు కూడా దేవుని చిత్తమే. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఎవరైతే ఈరోజు యేసు ప్రభు దగ్గరికి వస్తారో, ఆయన విశ్వాసం ఉంచుతారో వాళ్ళు నిత్యజీవం పొందుతారు. ఆయన విశ్వాసం ఉంచని వాడు నశిస్తున్నాడు. ఇప్పుడు ఒక వ్యక్తి ఆయన దగ్గరకు వచ్చి విశ్వాసం ఉంచితే రక్షించబడ్డాడు, అది దేవుని చిత్తం. ఆయన విశ్వాసం ఉంచని వాడు నశించిపోయాడు, అది కూడా దేవుని చిత్తమే. అంటే ఈ ప్రత్యేకమైన వ్యక్తి నశించడం దేవుని చిత్తం అని కాదు, విశ్వాసం ఉంచని వాడు నశించాలి, వాడు నరకానికి పోవాలి, అది కూడా దేవుని చిత్తమే. కాబట్టి జరిగే రెండు ఆయన చిత్త ప్రకారమే జరుగుతున్నాయి అని మనం అర్థం చేసుకోవచ్చు. నినివే ప్రజలే కాదు, ఏ ప్రజలైనా పశ్చాత్తాపడితే వాళ్ళని క్షమించటం అన్నది దేవుని స్వభావం మొదటి నుంచి కూడా. నెబుకద్నెజరు అనే ఒక రాజు విషయంలో కూడా అతను పశ్చాత్తాపడినప్పుడు, బుద్ధి వచ్చినప్పుడు దేవుడు అతన్ని క్షమించి అతనికి పూర్వ వైభవానికి మళ్ళీ తిరిగి ఇవ్వడం మనం చూస్తాం. అంటే మనుషులకు ఆయన ఎప్పుడూ కూడా అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. వాళ్ళు పశ్చాత్తాపడితే వాళ్ళని సరైన దారిలో ఉంచటం, పశ్చాత్తాపడకపోతే వాళ్ళని శిక్షించటం, ఈ రెండూ దేవుని చిత్తమే. కొంతమంది ఏమనుకుంటారంటే కేవలం మనుషులు ఇదిగో ఈ విధంగా ఉండడమే దేవుని చిత్తం అనుకుంటారు. అలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు, కానీ రెండు ఆయనే చాయిస్ ఇచ్చాడు. అంటే దేవుని ఆజ్ఞను వ్యతిరేకించి నాశనం అయిపోయే స్వేచ్ఛని మనుషులకి ఇచ్చింది దేవుడే. ఎందుకంటే ఒకవేళ ఆ విధంగా తిరస్కరిస్తే వాళ్ళు నాశనం అవ్వాలి అన్నది ఆయన ఏర్పాటు. కాబట్టి ఆయన సార్వభౌమ చిత్తం, లేదంటే ఆయన సంపూర్ణ చిత్తం, ఆయన పూర్ణ చిత్తం అనే దానికి విరుద్ధంగా ఆయన ఏమీ చేయడు. ఈ మధ్యలో మాత్రం మనకు అవి మారినట్టు అనిపిస్తాయి, ఎందుకంటే రెండు ఆయన చిత్తమే కాబట్టి. ఓకే, ఇంకొక వాక్య భాగాన్ని చూస్తుంటే దినవృత్తాంతముల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 15వ వచనాన్ని చూసుకుంటే అక్కడ ఒక మాట మనకుంటుంది. చదవండి బ్రదర్. యెరూషలేమును నాశనము చేయుటకై దేవుడు ఒక దూతను పంపెను. అతడు నాశనము చేయబోచుండగా యెహోవా చూచి ఆ చేటు విషయమై సంతాపం పొంది నాశనము చేయు దూతతో, చాలును, ఇప్పుడు నీ చెయ్యి ఆపుమని సెలవేయగా ఆ దూత యెబూసీయుడైన వర్ణాను కళ్ళము వద్ద నిలిచెను. ఇక్కడ ఈ చదవబడిన వాక్య భాగంలో కూడా నాశనం చేయటానికి దూతను దేవుడే పంపాడు, మరలా నాశనం చేయబోచుండగా మరలా ఆపమని దేవుడే చెప్పినట్టుగా అక్కడ మనకు కనబడతా ఉంది. ఈ వాక్య అర్థాన్ని కూడా తెలియపరచగలరని. పాపం చేసినప్పుడు ప్రజలను శిక్షించటం అన్నది దేవుని చిత్తమే. ప్రజలకు జరుగుతున్న కీడును చూసి వీళ్ళకి మేలు జరిగితే బాగుండు అని ఆ కీడును తగ్గించాలనుకోవడం దేవుని చిత్తమే. తన బిడ్డలను శిక్షించడం ఆయన చిత్తమే. వాళ్ళకు మేలు జరగాలి, వీళ్ళకి పశ్చాత్తాపం కలగాలి అని కోరుకోవడం కూడా ఆయన చిత్తమే. అందులో సాతాను చిత్తం ఏం లేదు, తన చిత్తానికి విరుద్ధమైనది ఏమీ లేదు. తన ప్రజలు పాపం చేసినప్పుడు వాళ్ళని శిక్షిస్తాడు తన చిత్తానుసారంగానే, వాళ్ళ పట్ల జాలి చూపిస్తాడు తన చిత్తానుసారంగానే. ఎస్ బ్రదర్, అంటే దేవుడు ఎంత ప్రేమ గలవాడో ఈ మీరు చదివిన వాక్యం బట్టి అర్థమవుతుంది. ఓకే, అంటే అన్ని దేవుని చిత్తంలోనే జరుగుతాయా సమస్త? ఎస్ 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 బ్రదర్. ఒక దేవుని బిడ్డ పట్ల కీడైనా మేలైనా అన్ని దేవుని చిత్త ప్రకారంగా జరుగుతాయా? ఎస్ ఎస్, అవును, దేవుని చిత్త ప్రకారమే సమస్తం జరుగుతుంది. అంటే మనం ఏదైనా దేవునికి ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా ఇది నీ చిత్తమైతే నా జీవితంలో జరిగించు అని ప్రార్థన చేస్తాం దేవునికి. ప్రార్థన చేసినప్పుడు అది మన జీవితంలో జరగటం కొంత ఆలస్యమైనప్పుడు ఇది దేవుని చిత్తంలో లేదు అని దేవుని బిడ్డలు అనుకుంటారు. అది ఎంతవరకు వాస్తవం? మీరు ఏ అంశాన్ని గురించి ప్రార్థన చేస్తున్నారో, ఏమని ప్రార్థన చేస్తున్నారో, ఎవరు చేస్తున్నారో వాళ్ళని బట్టి అది ఆధారపడి ఉంటుంది. అంటే అందరికీ దాన్ని ఒకే విధంగా మనం చెప్పడం సాధ్యం కాదు. ఇప్పుడు ఆలస్యమైనప్పుడు అంటే ఆలస్యంలాగా అనిపించవచ్చు ఆ వ్యక్తికి, లేదా నిజంగానే దేవుడు చేయకపోవచ్చు. కాబట్టి అది కేస్ టు కేస్ మారిపోతుంది. అంటే యూనివర్సల్గా మనం చెప్పలేం కదా. సో కొన్ని విషయాలు దేవుడు ఆలస్యం చేస్తాడు. అంటే మన కోణంలో చూస్తే దేవుడు ఎప్పుడు ఆయన దృష్టిలో ఆలస్యం చేయడండి. ఆయన ఏ సమయం అయితే అనుకున్నాడో ఆ సమయంలోనే జరుగుతుంది. ఇప్పుడు ప్రభు రాకడ కూడా
ఆలస్యమని మనకు అనిపిస్తుంది, కానీ ఆయన దృష్టిలో అది ఆలస్యం కాదు, సరైన టైమే. ఆయన ఏ టైంలో చేయాలనుకున్నాడు అదే చేస్తున్నాడు. ఏదైనా దేవుని బిడ్డలు దేవుని కొరకు దేవుని దగ్గర నుంచి సహాయాన్ని పొందుకోవాలనుకున్నప్పుడు ఆ సహాయం పొందలేకపోయినప్పుడు వీళ్ళు అనుకుంటారు, మేము మా జీవితంలో ఏదైనా పొరపాటును బట్టి ఇది మాకు జరగట్లేదు అని కొంతమంది అనుకుంటా ఉంటారు. సహజంగా అది వాస్తవమే అంటారా? వారి కీలను బట్టి దేవుడు వారికి చేద్దామనుకున్న సహాయాన్ని ఆపుతాడా? కొన్నిసార్లు జరగచ్చు. నేను మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. దేవుడు ఇశ్రాయేలీల్ని ఐగుప్తు దేశం నుండి కనాన్ దేశానికి తీసుకువెళ్ళడానికి మోషే అనే ఒక నాయకుని ద్వారా వాళ్ళని బయటికి తీసుకొచ్చి మిమ్మల్ని అందరినీ నేను పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి తీసుకువెళ్తాను అని చెప్పాడు. చెప్పినట్లుగానే ఎన్నో అద్భుతాలు సూచక్రియల ద్వారా సీనాయి పర్వతం దగ్గర ధర్మశాస్త్రాన్ని ఇచ్చి చాలా అద్భుతంగా వాళ్ళని పోషిస్తూ పరలోకపు మన్నాతో వాళ్ళని నడిపిస్తూ ఉన్నాడు. అయితే ఈ క్రమంలో వాళ్ళు వెళ్ళి ఆ దగ్గరకు వచ్చిన తర్వాత ఇశ్రాయేల్ దేశాన్ని వేగు చూసి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క అతిక్రమాన్ని బట్టి, వాళ్ళ యొక్క పాపాన్ని బట్టి దేవుడు వాళ్ళని కనాన్ దేశంలో తీసుకువెళ్తానని చెప్పినప్పటికీ దాన్ని ఆపాడు. అక్కడ ఉన్న వాళ్ళకి ఎంతకాలం ఆపాడంటే వాళ్ళ జీవిత కాలం ఆపాడు. అంటే ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి వచ్చిన పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఎవ్వరూ కనాన్ దేశంలో ప్రవేశించలేదు, ఒక్క యెహోషువ కాలేబులు తప్ప. చివరికి మోషే కూడా ప్రవేశించలేదు, మోషే అహరోనులు కూడా ప్రవేశించలేదు. ఇది వీళ్ళని ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చిన వాడు. ఎందుకు ప్రవేశించలేదు అంటే అది దేవుని యొక్క కర్మ సిద్ధాంతం కాదు, తలరాత సిద్ధాంతం కాదు. చాలా స్పష్టంగా కారణాలు మనకు బైబిల్లో కనబడుతున్నాయి. మోషే దేవుని ఆజ్ఞను పాటించలేదు. దేవుడు చేయమన్న పని చెప్పినట్టు కాకుండా మరో విధానంలో చేశాడు. పని జరిగింది, కానీ తను కనాన్ దేశంలో ప్రవేశించలేకపోయాడు. ఈ పెద్దలు ఐగుప్తు నుంచి బయలుదేరిన పెద్దలందరూ కూడా అందులో ప్రవేశించలేకపోయారు. కాబట్టి దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే దేవుడు వాగ్దానం చేసినప్పటికీ మనుషుల యొక్క పాపాన్ని బట్టి, అపరాధాన్ని బట్టి ఆ వాగ్దానం లేకపోతే ఆ మేలు వాళ్ళ జీవితంలో జరగడానికి 1 రోజు, 2 రోజులు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఆలస్యం కావచ్చు, జీవిత కాలం కూడా ఆలస్యం కావచ్చు. అంటే వాళ్ళ జీవితంలో ఎప్పుడూ జరగకపోవచ్చు, వాళ్ళ పిల్లల జీవితంలో జరగవచ్చు. అయితే అది దేవుని చిత్తం మారిందా అని మీరు అడగచ్చు. దేవుని చిత్తం మారలేదు. మనుషులు పరిశుద్ధంగా జీవిస్తూ దాన్ని స్వాధీనం చేసుకోవాలన్నది ఆయన చిత్తం. ఒకవేళ ఎవరైనా పాపం చేస్తే వాళ్ళని శిక్షించాలి అన్నది కూడా దేవుని చిత్తమే. దేవుని చట్టంలో, దేవుని ధర్మశాస్త్రంలో, దేవుని ఆజ్ఞలో 2 ఉంటాయి. నువ్వు విధేయత చూపిస్తే నీకు దీవెన వస్తుంది, నువ్వు అవిధేయత చూపిస్తే నీకు శాపం వస్తుంది. రెండిట్లో ఏది జరిగినా దేవుని చిత్తమే జరిగింది అని మనం అర్థం చేసుకోవాలి. ఓకే బ్రదర్, ఏదైనా దేవుని ద్వారా మనం ఒక మేలు పొందుకోవాలి అన్నా, సహాయాన్ని పొందుకోవాలి అన్నా, అది దేవుని మాటకు మనం విధేయత చూపించే విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. చాలా సార్లు దేవుని మాటకు అవిధేయత వలన దేవుని ద్వారా వచ్చే సహాయాన్ని కొన్నిసార్లు మనం జీవితంలో పొందుకోలేము. నేను ఎగ్జాంపుల్స్ చూపించాను మీకు. ఓకే, ఎస్ బ్రదర్. అంటే మన జీవితంలో జరిగే ప్రతి ఒక్క క్రియలకు అది మంచైనా చెడైనా సమస్తం దేవుని చిత్త ప్రకారంగా జరుగుతుంది అని తెలియపరిచారు. ఎస్ బ్రదర్. సార్ ఒక చిన్న విషయం సార్, ప్లీజ్ బ్రదర్. ఇప్పుడు సమస్తము దేవుని చిత్తమే అన్నారు. ఒక దేవుని బిడ్డ దేవుని కొరకు హతసాక్షి అవటం కానీ, లేక అంతవరకు మరణ అంచుల వరకు వెళ్ళి మరలా తప్పించబడటం అనేది కొంతమంది జీవితాలు జరుగుతూ ఉంటుంది. 2 దేవుని చిత్తమేనా? ఎగ్జాక్ట్లీ బ్రదర్, దేవుని చిత్తమే. ఎందుకంటే ఎవరైతే ఆయన కోసం హతసాక్షులు అవుతారో వాళ్ళకు ఆయన బహుమానాన్ని దాచిపెట్టాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన చెప్తాడు, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకంలో మీ ఫలం అధికమవుతుంది. అలాంటి వాళ్ళు ఉంటారు అని ముందే దేవుడు దాన్ని ఉద్దేశించి తన బిడ్డలకు తెలియజేశాడు. కాబట్టి అన్ని రకాల ప్రజలు ఉంటారు అన్నది దేవుని వాక్యంలో ఆల్రెడీ రాసిపెట్టాడు. కాబట్టి వాళ్ళు కొంతమంది హతసాక్షులు అవ్వడం అన్నది దేవుని చిత్తమే. యేసు ప్రభువే హతసాక్షి అయ్యాడు ఈ లోకానికి వచ్చి. ఆయనే మనుషుల కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. కాబట్టి తప్పకుండా కొంతమంది దేవుని బిడ్డలు ప్రభు కోసం మరణించటం, ఆయన సువార్త ప్రకటించే క్రమంలో అది దేవుని చిత్తమే అని మనం అర్థం చేసుకోవచ్చు బ్రదర్. చాలా మంచి విషయాలు తెలియపరిచారండి. ఈ యొక్క ఎంతవరకు మనం మాట్లాడుకున్న విషయాల్లో దేవుడు తన చిత్తాన్ని
లేక నిర్ణయాన్ని మార్చుకుంటాడనే విషయం మీద మా వ్యూవర్స్కి ఏమన్నా మీరు అందించే మీ యొక్క అమూల్యమైన సలహాలు అందించగలరని ఆశిస్తున్నాం. ఓకే, ముగింపుగా కొన్ని మాటలు చెప్పాలనుకుంటే, దేవుడు తన చిత్తాన్ని ఎప్పుడూ మార్చుకోవడం లేదు. తన సార్వభౌమ చిత్తం ప్రకారమే తన సమస్తాన్ని జరిగిస్తున్నాడు. తను ఏదైతే ఉద్దేశించాడో దాన్నే ఆయన జరిగిస్తున్నాడు. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న దేవుని బిడ్డలు మీరు కూడా ఒకసారి ప్రభువులో జీవించడానికి, ప్రభు కోసం నమ్మకంగా పనిచేయడానికి నిర్ణయం తీసుకుని మళ్ళీ మీ చిత్తాన్ని మార్చుకోవద్దు. ప్రభు కోసం నమ్మకంగా నిలబడండి. ప్రభు రాజ్యవ్యాప్తిలో నమ్మకంగా పనిచేయండి. ఆ విధంగా స్థిర చిత్తం కలిగి ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడేటట్టు చెరపట్టి 2 కొరింథీ 10:5 చెప్పబడినట్లుగా ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడేటట్టు చెరపట్టి ఆయన దగ్గరికి తీసుకొచ్చి ప్రభు చిత్త ప్రకారమే జీవించడానికి, స్థిర చిత్తులుగా ఈ లోకంలో బ్రతకడానికి, ఆయన రాజ్య స్థాపనలో పనిచేయడానికి ప్రభు మనకందరికీ సహాయం చేయాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. వందనాలండి. వందనాలండి. విన్నారు కదా, ఇంతవరకు చక్కని విషయాలు తెలియపరిచారు. దేవుడు తన చిత్తాన్ని లేదా నిర్ణయాన్ని మార్చుకుంటాడా అనే విషయంలో కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. మీరు విన్న ఈ విషయాల్లో ఏమైనా డౌట్లు లేదా ప్రశ్నలు లేదా మీ యొక్క ఆలోచనలు ఏమైనా కామెంట్ రూపంలో తెలియపరచండి. మీకు సమాధానం ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాము. మరి ఒక ప్రశ్నతో వచ్చే వారం మేము ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. అందరికీ వందనాలు.